వాళ్ళు మాట్లాడుకున్న తోటి లేదు అమౌంట్ కావాలంటే 1 మంత్ అంటే 1 మంత్లో ఇస్తానంటే 1 మంత్లో ఇస్తానంటే ఆయన గ్యారెంటీ లేదురా ఇప్పటి వరకు చాలా చెప్పినామని అంటున్నాడు. అంటే విశ్వ సార్తో షూరిటీ ఇప్పిస్తాను అంటున్నాడు 1 మంత్లో. రమ్మను ఇడికి రమ్మను, లేదు అంటే ఇప్పుడు అయితే నేనన్నా సాయి సార్ ఈ విషయం చెప్తా, సార్ తర్వాత ఏమన్నది డైరెక్ట్ సారే నీకు ఫోన్ చేస్తాను, లేదంటే సార్ నువ్వు అన్న చేసి మాట్లాడుకుంటా అని చెప్పిన. సరే సరే చెయ్యమను, చెప్పు అదే చెప్పు ఈ విషయం చెప్పు, దాన్ని బట్టి ఆయన ఏమంటే అది షూరిటీ పెట్టిద్దాం, సంతకం పెట్టిస్తాను, విశ్వసారి పెడతారు, నీకు విశ్వసారి ఇస్తున్నారు అట్లా అన్నట్టు అన్నాడు. అట్లా అయినా సరే సాయి, లేదంటే సార్ షాప్లో రెంట్ నాకు ఇవ్వాలని అన్నాడు, నాకు అమౌంట్ ఇవ్వాలని అన్నాడు. అంటే అమౌంట్ అదే చెప్తున్నా కదా, అమౌంట్ కాదు అక్కడ ఒక నెలలో ఇచ్చేస్తాను, లేదంటే షాప్ పెట్టుకోమంటే పెట్టుకోమను, లేదంటే నెలలో అమౌంట్ ఇస్తాను అని చెప్పాడు. అయితే మరి మీరు క్లారిటీ ఏంటనేది నేను విశ్వసారే దర్శన సరే ఫోన్ చేస్తాడు నీకు అని చెప్పిన. సరే అన్నాడు. నేను ఫోన్ చేస్తే వాడు కలిసి అయిపోతుంది. మీరు కూడా 10 సార్లు ఫోన్ చేయొద్దు, ఒక్కసారి 2 సార్లు చేయండి, లేదంటే వదిలేసేయండి. అది తర్వాత ఏం జరగాలని అది చేద్దాం. ఇప్పుడు మళ్ళీ నేను ఫోన్ చేసి చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఏమన్నా మీరు అన్నది నేను అన్నది ఒకటే, అది కరెక్టే మనం చెప్తున్నాం వాడికి. ఎవరికైనా రెంట్ ఇవ్వాలనుకుంటే రెంట్ ఇచ్చుకొని అడ్వాన్స్ వస్తే ఇవన్నీ రెంట్ కూడా మనకు కన్వర్ట్ అయ్యేటట్లు మంత్లీ ఆ రకంగా మాట్లాడని, అగ్రిమెంట్ ఆయనతోటి చెప్పని, వీడు కూడా మాట్లాడని చెయ్యని సాయి. అట్లా కాకుండా వేరే రకంగా ఏమంటుండే ఇప్పుడు అమౌంట్ ఇచ్చేస్తాడంట 1 మంత్ కాదు, 1 మంత్ అంటే నువ్వు రేపే, లేదంటే నువ్వు ఎంత తొందరగా అంత వీలైతే అంత తొందరగా వచ్చి నువ్వు మాట్లాడిపోయి అగ్రిమెంట్ రాసి ఇవ్వు. అది నేను ఇస్తాను చెప్పి, నేను 2 లక్షలు ఇచ్చినాము, సంవత్సరం పైన అయిపోయింది, ఇంకా ఇట్లనే మాట్లాడుకుంటూ కూర్చొని అవసరమే లేదు. ఇక ఫోన్లతోటి అవసరం లేదు. నువ్వు చెప్పు, నేను రాను, ఒకసారి ఫోన్లలోనే మాట్లాడాలి, మీరే రావాలి, మీరు వస్తే ₹1 దొరకదు, అవన్నీ కూడా నువ్వు వాడు ఇష్టం మాట్లాడితే లేకపోతే లేదు, అది వేరే విషయము. నువ్వు చెప్పు, 1-2 మాటలే. మనం ఏమైతే అనుకున్నాం మళ్ళీ ఒకసారి చెప్పు. నేను చెప్పాల్సింది వేరే కొత్తగా ఏం లేదు. మనకి డబ్బులు కావాలి అంతే, ఇంకా వేరే డిస్కషనే వద్దు. నువ్వు 1 మంత్ అంటున్నావా, 15 రోజుల, ఇప్పుడు 1 మంత్ అన్నా కానీ 1 మంత్ తర్వాత ఇస్తాన్నా కానీ, ఇప్పుడు ఎవరికైనా రెంట్కి ఇస్తారు కదా, వచ్చే నెల కాదు రేపే ఇచ్చుకొని వాళ్ళు అడ్వాన్స్ ఇస్తారు కదా, వాళ్ళు రెంట్ ఇస్తారు కదా, అడ్వాన్స్. అదే విషయం చెప్తే ఎవరికో కాదన్న విషయాన్ని పెడతాను, ఆయన ఎక్కడికైనా అడ్వాన్స్ ఇస్తాను అంటున్నాడు. అవన్నీ విషయం నేను అవన్నీ ఆలోచించా. నేను ఏం చెప్పిన ఆ రోజు, నెలకు ఒక 10,000 ఇవ్వండి సార్, 15,000 ఇవ్వండి, మనకు అడ్వాన్స్ లేదు, ఏం లేదు, మీరు ఎవరికైనా ఇచ్చుకోండి. లేకపోతే ఆయన ఇచ్చుకుంటే ఎవరికైనా అడ్వాన్స్ వస్తుంది 1 lakh. లేదు అంటే ఈయననే షాప్ పెట్టుకుంటే అడ్వాన్స్ నాకు ఇవ్వలేడు, సాయికి ఇవ్వలేడు. అదే నాకు 10,000 15,000 ఇవ్వమని ఎంత మంచిగా అడిగిన విశ్వానికి, ఎంత మంచిగా అడిగిన. అట్లా కాదు అని చెప్పిండు కదా, వాళ్ళు ఏ రకంగా చేస్తారో చెయ్యని. అది మనకు నచ్చకపోతే మనం చెప్పినాం ఇందాక ఒకటే, మనకు డబ్బులు కావాలి, 1 మంత్ ఆగే పరిస్థితి లేదు. ఓకే ఆగుతాము, 1 మంత్ ఆగుతామంటే కూడా రాని వచ్చి మాట్లాడలే కదా. ఎవరు అవసరం ఇది? ఎన్నిసార్లు అంటే పోతాం, వాడి ఇంటికి ఎన్నిసార్లు పోతాము, ఆఫీస్కి ఎన్నిసార్లు పోతాము, ఈ తిరుగుడేనా? సంవత్సరం నుంచి తిరుగుతున్నాం, ఎంత డిస్టర్బెన్స్ అవుతుంది. ఇంట్రెస్ట్ అవసరం లేదు, ఏం లేదు, ఆ 2 lakhs డబ్బులు ఇచ్చేసేయాలా. లేదు అంటే ఇప్పుడు ఎవరైనా షాప్ పెట్టుకుంటే ఒక విశ్వసారా పెట్టుకుంటే అది నెలకి 2 నెలలకి ఎన్ని ఇస్తాడో అది మనతోటి మాట్లాడాలి. వాళ్ళ అవసరం వాళ్ళు. సాయి ఏమంటున్నాడు సార్, మీరు లెక్క చేసారు కదా, రోజు ఒక రోజు కూర్చొని 90,000 దాకా ఇచ్చినంటాడు. అవన్నీ వద్దు సార్, నోటి మాటలు చెప్పొద్దు. నేనన్నా లేదు సార్, లేదు సాయి, ఆల్రెడీ మీరు రాసిరు కదా ఒక రోజు కూర్చొని 70,000 ఎంతనో అని అన్నావు. 70,000 కూడా కాదు, 50,000 అంటున్నా నేను 50,000 ఇచ్చిండు అంటున్నా. ఇప్పుడు 50,000 కూడా ఇవ్వలేదు అని చెప్తా నేను ఒక మాట. 50,000కి ఎన్నిసార్లు తిరిగినాం చెప్పు. తీసుకురమ్మని అదే ప్రూఫ్ తీసుకొని రమ్మనాలి కదా, ఏమేమి ఉన్నాయో. నా దగ్గర ఉన్నాయి నేను పెడతా, సాయి దగ్గర ఉన్నాయి సాయి పెడతాడు కదా. నేను ఒక్క 10 నిమిషాలు ఆగి చేయాలా ఇదే విషయం చెప్పు నువ్వు. కానీ మళ్ళీ ఫోన్ చేయకు, ఏం లేదు. ఏమన్నా అవసరం అయితే వాయిస్ రికార్డ్ చేసి పెట్టు, తర్వాత చూసుకుందాం అంతే. ఇప్పుడు ఏమన్నా అంటే నువ్వు వచ్చేసి 1 మంత్లో ఆయన విశ్వసార్ ఉన్నట్టు ఇస్తానట్టు క్లారిటీ షూరిటీ ఇమ్మంటున్నాడు. రమ్మను, వీడు వచ్చి మాట్లాడదామని చెప్పి. అవన్నీ షూరిటీ అవేమి వెళ్ళలేదు, ఫస్ట్ నువ్వు రమ్మను. నువ్వు ఏదైతే చేస్తున్నావు అది వచ్చి ఫేస్ టు ఫేస్ మాట్లాడమని చెప్పు.
చెప్తా. అట్లా నువ్వు ఎంబడెంబడే ఒకసారి నువ్వు గ్యాప్ అదే ఇవ్వు. వాడేమన్నాడు తెలుసా, నేను వచ్చుడు గిచ్చుడు ఏమి ఉండదు అంటున్నాడు. రాకపోతే ఉండు, మనం ఏం చేయొద్దు అని చెప్పు, మేము చేసుకునేది మేము చేసుకుంటామని చెప్పు అంతే. అదే చెప్తా, మీరు ఇట్లా అన్నట్టు చెప్తా. నువ్వు రాకపోతే రాకు, ఈ ఊర్లోనే ఉండు, మనం మేము చేసుకునేది మేము చేసుకుంటామని చెప్పు. సరేనా? మాట్లాడదాం, మళ్ళీ నేను చేస్తాను.